ఇన్ని సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నం రాజధాని చేసేస్తాను మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసాం అంటే గంజాయికి రాజధాని చేసాం, డ్రగ్స్కి రాజధాని చేసాం. ఇందులో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పాం. ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాళ్ళు టాస్క్ ఫోర్స్ ఈరోజు నుంచే రంగంలో దిగుద్ది. చెక్ పోస్టులు పెంచుతున్నాం. ఈరోజు సిటీలోనే చూస్తే 1700 సీసీ క్యామ్స్ ఉంటే 700 పనిచేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోని 3 నెలల్లో మార్పు తీసుకొస్తాం. 3 నెలలు టైం ఇచ్చా. 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చలవిడితనం కానీ మేము తగ్గిస్తాం. డెఫినెట్గా మార్చిపోతున్నాం. మహిళా పోలీసు యాజిటేజ్గా మహిళా పోలీస్ స్టేషన్ల కింద ఉంది. విషయం ఏంటంటే అమ్మ దిశ యాక్ట్ లేదు. ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది.